ఈ వుడెన్ పాత్ ఈ చెక్క బ్రిడ్జ్ ఇంత డీప్ ఫారెస్ట్లోంచి ఈ వుడెన్ బ్రిడ్జ్ మీద నుంచి నడుచుకుంటూ వెళ్తే సూపర్ అమేజింగ్ ఫీల్ వస్తుంది. ఏ దోమడి వచ్చింది. సామాన్లు ఉన్నాయి కదరా. వెళ్ళాలరా. వాట్ ఏ డే. నాకు ఈరోజు అయితే చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే చాలా రోజుల తర్వాత నేను బ్లాగ్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ 1.5 2 months అయిపోయింది అనుకుంటా. మొత్తం స్ట్రైటా. ఓకే, ఆల్మోస్ట్ 1 month తర్వాత బ్లాగ్ చేస్తున్నాను నేను. ఏమో ప్రతి వీకెండ్ ఏదో ఒక బ్లాగ్ చేద్దాం, ఏదో ఒక వీడియో పోస్ట్ చేద్దాం అనుకుంటే అసలు టైమే కుదరట్లేదు. ఎలా అయిపోతుందో తెలియదు. వీకెండ్ ఇలా వస్తున్నారు, వెళ్ళిపోతుంది వీక్ డేస్తో పాటు. డేస్ ఆర్ మూవింగ్ టూ ఫాస్ట్ డోట్. ఓకే, ఇప్పుడు మనం కోరంగి వెళ్తున్నామని చెప్పాను కదా. సో కోరంగి ఇక్కడి నుంచి, అంటే మా ఇంటి నుంచి ఆల్మోస్ట్ 35 kilometers ఉంది. ఆల్మోస్ట్ 45 minutes డ్రైవ్. ఇక్కడి నుంచి ఒక 10 kilometers ఉంది. ఇక్కడ ఎటు చూసిన కాలువలు ఉన్నాయి కదా. కాస్త ఈ తాతలకు మంది వేసుకొని ట్రై చేస్తుంటే ఆ నీటిలో పడతాం పోయి. సో ఐ నెవర్ బీన్ టు కోరంగి. అది పక్క 35 kilometers ఉన్నా సరే ఐ నెవర్ బీన్ టు కోరంగి ఇన్ మై లైఫ్. ఐ థింక్ ఐ బీన్ టు కోరంగి 4 years బ్యాక్, కానీ అప్పుడు వ్లాగ్ చేయలేదు. థ్యాంక్ గాడ్, ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఐఎమ్ వ్లాగింగ్ రైట్ నౌ. ఎటు వెళ్ళేది? లెఫ్ట్ స్ట్రైటా? మా గోదావరి జిల్లాలో చేసుకున్న అదృష్టం ఏంటంటే ఏ మూలకు పోయినా గ్రీనరీ, ఎక్కడ చూసినా గ్రీనరీ ఉంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళకి పెద్ద తెలియకపోవచ్చు, బట్ నువ్వు హైదరాబాద్, బెంగళూరు లేకపోతే వేరే మెట్రోపాలిటన్ సిటీస్కి వెళ్ళినప్పుడు డెఫినెట్లీ నువ్వు ఈ ప్లేస్ని ఖచ్చితంగా మిస్ అవుతుంటావు. మనం ఇక్కడ చోళ్ళంగి దగ్గర నేషనల్ హైవే ఎక్కాలి కోరంగి వెళ్ళాలంటే. సో ఇందాక యాక్చువల్లీ ఇక్కడ కరెక్ట్ ప్లేస్కి వచ్చాము, కానీ మ్యాప్ ఎటో చూపించిందని ఇంకొక 5 kilometers అటు వెళ్ళొచ్చాం. సో ఫైనల్గా సుభాష్ టవర్, కాఫ్టీరియా, బ్లా బ్లా బ్లా. బైక్స్ వెళ్ళిపోతాయి కదా. సో బేసికలీ ఇక్కడ మనకి వీడియో అలవ్ లేదు, కాకపోతే ఎవరికి తెలియకుండా ఈ రూట్ మ్యాప్లో చేస్తాం. అరే ఏమైంది కోతికి. సో మన కోరంగి ఫారెస్ట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ అట్రాక్షన్ ఏంటంటే ఈ వుడెన్ పాత్. ఇది సో ఇది ఆల్మోస్ట్ 2.5 kilometers ఉంది. ఇంత డీప్ ఫారెస్ట్లోంచి ఈ వుడెన్ బ్రిడ్జ్ మీద నుంచి నడుచుకుంటూ వెళ్తే సూపర్ అమేజింగ్ ఫీల్ వస్తుంది. నాకు కెమెరా పర్మిషన్ లేదు, అయినా సరే ఎవరికి తెలియకుండా సరే నేను బ్లాగ్ చేస్తున్నాను నేను. సో ఇక్కడ మనకి మొక్కలు కనబడుతున్నాయి కదా, ఇవన్నీ కూడా ఉప్పు నీటిని తాగి అందులో వాటర్ మాత్రమే తీసుకొని సాల్ట్ని వదిలేస్తుందంట. అది దీని స్పెషల్. అండ్ ఈ ఫారెస్ట్ గొప్పతనం ఏంటంటే మనకి డిజాస్టర్స్ వస్తాయి కదా, ఏది సునామీలు, తుఫాన్లు ఇలాంటి వాటి నుంచి మ్యాక్సిమం రిస్క్ని మినిమైజ్ చేసేస్తాయి. ఇక్కడ ఈ జంక్షన్ కనబడుతుందా? పిల్లారా ఎట విడిచి బతకనే పిల్లారా నువ్వే కనబడవా. ఆ షాట్ అంతా ఎక్కడ తీశారు. న్యాచురల్ డిఫెన్స్ మెకానిజం ఉంటుంది వీటికి. రిస్క్ని మినిమైజ్ చేసేస్తాయి. సో మనల్ని కాపాడుతుంటాయి కాబట్టి మనం వీటిని కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్, మ్యాండేట్. కనిపిస్తుంది కదా, అదే బోటింగ్ పాయింట్. బేసిక్గా మనకు పర్మిషన్ లేదు కాబట్టి అక్కడ కెమెరా అలౌ చేస్తారో లేదో తెలియదు.
మనం ఇప్పుడు సీ మౌత్లోకి ఎంటర్ అవుతున్నాను. ఇది గోదావరి రివర్ ఇది, అండ్ అక్కడ కనిపించేదేమో సముద్రం. సో ఎగ్జాక్ట్లీ మనకి కనిపించేది ఇక్కడ పాయింట్ పెట్టాను కదా, ఇది సీ మౌత్ జర్నీ. ఇది దీంతోపాటు ఏమో బోట్ జడ్డానికి కూడా ఇంకోటి ఏదో ఉంది. అదేంటంటే ఈ లోపలికి కూడా లోపలికి వెళ్ళచ్చు అనమాట దారి. సో నాకు తెలిసి కోవిడ్ రిస్ట్రిక్షన్స్ వల్ల అది స్టాప్ చేశారు. అది పెద్ద బోట్ల వాటికే మనకి పర్మిషన్ అయితే ఉందంట. సో యాక్చువల్లీ నేను ఇక్కడ కూడా నుంచోడానికి లేదు. సో డ్రైవర్ అన్నని కాస్త బతిమలాడి కాస్త నేను కూర్చుంటానంటే ఎక్కువసేపు ఉండి, ఇక్కడ ఆల్రెడీ ట్రావెలర్స్ ఉన్నారు కాబట్టి విజిటర్స్, మేము అక్కడ నుంచుంటే వాళ్ళకి అడ్డు వస్తుందని తిరిగి ఇక్కడికి వచ్చేసాం. బాగోదు కదా. సో మళ్ళీ కాసేపు సీలోకి ఎంటర్ అయిన తర్వాత మీకు ఇంకొక ప్లేస్ గురించి చెప్తాను నేను. స్టేచ్యూ కదా, అది కాకినాడ సీ పోర్ట్ అంట అది. సో బేసికలీ వీఆర్ ఎట్ అదర్ సైడ్ ఆఫ్ కాకినాడ. అండ్ ఇది ఇక్కడ మనకి గోదావరి రివర్, అది బీచ్. ఇంకొక సెకండ్లో మనం ఇప్పుడు సముద్రంలోకి వెళ్ళబోతున్నాం. అంటే మట్టి నీటిలోంచి ఉప్పు నీటిలోకి వెళ్ళబోతున్నాం అనమాట. ఇక్కడ నుంచి ఒక 2 hours జర్నీ చేస్తే అటువైపు వెళ్తే ఒక ఐలాండ్ వస్తుంది, హోప్ ఐలాండ్ అంట. నేను దాని గురించి విన్నాను. నేను మా ఫ్రెండ్స్ కూడా చాలామంది వెళ్ళారు, కాకంటే లోపల మెయింటెనెన్స్ అది బాగాలేదన్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడ టోటల్స్ చాలా డెడ్ టోటల్స్ అని చచ్చిపోయిన ట్రావెల్ అయ్యి చాలా ఎక్కువ ఉంటాయి. ఇక్కడ పెద్ద లోతు లేదన్నట్టుంది. ఇక్కడ చాలా మంది బోట్స్ కూడా నీటిలో నడుస్తుంది. అరే బోట్స్ ఎలా నడిచేస్తున్నారు అవి? సో ఇక్కడ పెద్ద వాటర్ లేవనుకుంటు కదా. ఇక్కడ నుంచి ఒక 2 hours జర్నీ చేస్తాయంట మనకి హోప్ ఐలాండ్ అని ఒకటి వస్తుంది. ఆ హోప్ ఐలాండ్ ఏంటంటే సో బ్రిటిష్ వారు దానికి హోప్ ఐలాండ్ అని పెట్టారు. ఎందుకంటే మనకి న్యాచురల్ డిజాస్టర్ నుంచి కాపాడుతుందని నమ్మకంతో దానికి ఐలాండ్కి హోప్ ఐలాండ్ అని పేరు పెట్టారంట. అంటే నార్మల్ బోట్ ఎక్కి మళ్ళీ రిటర్న్ అయిపోతున్నప్పుడు మనం సీ మౌత్ నుంచి మళ్ళీ గోదావరి రివర్లోకి వెళ్ళిపోతున్నాం. I know we grew up a little too fast. I miss the days that we chill and relax. Where did the time go? It all passed. Now I need to go back. I had no worries but always had plans. The only thing I did was pick up the trash. Now it's much harder to laugh, hard to get up and then work on my craft. I need inspiration, don't need no validation. No more medication, just try some meditating. I don't need you to save me, feel like all of you hate me. Everything's been so hard with all the situations lately. I just need to numb the pain for a minute. I just wanna run away on vacation. I don't know what else to say now. I just need to numb the pain. సో ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనేది చాలా భయంకరమైనవి. ఇక మనం ఎప్పటికీ కింద దిగకూడదు. ఎందుకు దిగకూడదు అంటే ఇక్కడ క్రొకడైల్స్ కూడా ఉంటాయి, నమ్మరా? యా. సో చాలా డేంజరస్ కాబట్టి అవి ఏం కథలో మెదలో కింద దిగితే మాత్రం వచ్చి పట్టుకుంటాయి. మీరు అందరూ వచ్చినప్పుడు కాస్త జాగ్రత్తగా నడవాలి. ఒక పొరపాటుని కింద పడ్డారంటే క్రొకడైల్స్ వచ్చి మేము పట్టుకెళ్ళిపోతాయి. ట్రస్ట్ మీ. సో ఆల్మోస్ట్ 10 to 15 minutes నుంచి తిరుగుతున్నాం. అటు డైరెక్షన్ వస్తుంది, ఇటు డైరెక్షన్ వస్తుంది, ఇటు డైరెక్షన్ వస్తుంది. అలా నడిచి కొలది నడుస్తూనే ఉన్నాం. కానీ ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్ ఎటు వెళ్ళాలో కూడా అర్థం కావట్లేదు. సో అయితే దీనికి గూగుల్ మ్యాప్స్ కూడా పనిచేయవు. చలో, నిజంగా అమేజింగ్ ఉంది ప్లేస్. ఇది ఈ ప్లేస్ బేసికలీ హైదరాబాద్ నుంచి రావాలనుకున్న వాళ్ళు సో రాజమండ్రికి ఫ్లైట్ తీసుకోండి. లేకపోతే బెంగళూరు నుంచి కూడా రావాలనుకున్న వాళ్ళు రాజమండ్రి నుంచి, బెంగళూరు నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ రాజమండ్రికి మోరర్లెస్ 45 to 1.5 hour జర్నీ ఉంటుంది. అక్కడి నుంచి ఇది ఆల్మోస్ట్ ఒక 65 to 70 kilometers డైరెక్ట్ రాజమండ్రి నుంచి ఇక్కడికి. అది అమలాపూర్ నుంచి రావాలనుకుంటే ఒక 45 kilometers, అది కాకినాడ నుంచి రావాలనుకుంటే మోరర్లెస్ ఒక 17 to 18 kilometers ఉంది. సో డెఫినెట్లీ మీరు ఇక్కడ రావాలి. ఎందుకంటే మీరు ఇప్పుడు మెట్రోపాలిటన్ సిటీలో ఉండి చిరాక్ లైఫ్ అండ్ ఆ స్ట్రెస్ఫుల్ లైఫ్ నుంచి మీకు కాస్త రిఫ్రెషింగ్ ఏమైనా కావాలనుకుంటే డెఫినెట్లీ యూ హ్యావ్ టు కమ్ టు ఆర్ విలేజ్, ఈస్ట్ గోదావరి. డెఫినెట్లీ యూ ఫీల్ రిఫ్రెషర్ అండ్ మొత్తం డీటాక్స్ అయిపోతారనమాట ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి. అండ్ యూ ఫీల్ రియల్ ఎగ్జాటిక్, ట్రస్ట్ మీ. ఎటెళ్ళాలి అర్థం కావట్లేదు. మరి ఇందాక ఇటు వచ్చాం కదా, వీళ్ళు ఉన్నారు కదా ఇందాక. అప్పటి నుంచి ఎక్కడే ఉన్నారా? ఇది ఇటు వచ్చాం. అటు వెళ్దాం.
ఇలాగ వచ్చే మనం బయట నుంచి క్రొకడైల్ చూపించు. సో బేసికల్గా అది నేను చూసినంటే భయపడ్డాను, కాకపోతే అది రియల్ క్రొకడైల్స్ కాదు. ఇది మన టూరిజం ప్రమోట్ చేయడం కోసం ఒక సిమెంట్ కన్స్ట్రక్షన్ పెట్టడం జరిగింది. సేమ్ నిజంగా అది ఒకసారి చూస్తే భయపడతాను. చలో ఎటలా చెప్పరా వీడియో తర్వాత ఇది కానీ ఇటు ఇటట ఇటు చూడు, ఇక్కడైతే రాసున్నాయి. మెయిన్ గేట్ అమ్మయ్య, మెయిన్ గేట్ ఇది. సీరియస్లీ డూడ్, ఇంత దూరం నడిచి వచ్చినా సరే ఎండ అయితే కనిపించట్లేదు. చలో ఎలా ఫీల్ అవుతున్నారా? టూ టైర్డ్. చలో వీళ్ళని విచికించొద్దు ఎక్కువ, వీడియో ఆపేసి మనం ఫైనల్ డెస్టినేషన్ కనుక్కున్న తర్వాత మళ్ళీ వీడియో స్టార్ట్ చేద్దాం. ఏమంటావు? క్రేజీ చేశారు నిజంగా. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ని ఇంత బాగా డెవలప్ బై ద వే, ఇది ఇండియాలోనే సెకండ్ బిగ్గెస్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. సూపర్ నిజంగా, మెయింటైన్ కూడా అంతా బాగా చేస్తున్నారు. ఈ వుడ్ పాత్ ఏదైతే ఉందో కానీ సూపర్ ఉంది, అమేజింగ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది మీకు. మీరు ఎవరైనా సరే మా తెలంగాణ ఫ్రెండ్స్కైనా బెంగళూరు ఫ్రెండ్స్కైనా నేను ఒకటే చెప్తున్నాను, ఖచ్చితంగా మీరు రండి ఇక్కడికి. కోరంగి మడ అడవులు, కోరంగి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఖచ్చితంగా రావాలి, విజిట్ చేయాలి. ఇది వాచ్ టవర్ మీద నుంచి చేస్తున్న లొకేషన్ అది. మెయింటెనెన్స్ వైజ్ వస్తే చాలా బెస్ట్ ఉంది. ఎందుకంటే ఈ కాకినాడ వేచి చూసుకున్నా, లేకపోతే మారేడుమిల్లు, ఈ వనజంగి, అరకు చూసుకుంటే వీటన్నిటి టూరిజం ప్లేస్ల కన్నా ఇదైతే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. అదొకటి అక్కడ ఉన్న ఎండని తట్టుకునేటట్టు ఉండే బట్టలు మాత్రం వేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మేము ఇక్కడ నుంచి కాకినాడ వెళ్తున్నాం. కాకినాడ హార్డ్లీ ఒక 10 to 15 minutes ఉంది ఇక్కడ నుంచి, 10 to 15 kilometers ఉంది. సో వెళ్ళి అయితే ఒక పిజ్జా కానీ లేకపోతే ఏమైనా తాగేసి అక్కడి నుంచి విల్ గో బ్యాక్ టు హోమ్ టౌన్. వీడు మా బామ్మర్ది గడి పాపం ఇవాళ నేను ఎంత కష్టపడ్డానో నాకన్నా డబ్బులు కష్టపడ్డాడు. సో నా వెనకడ పరిగెడితే బ్యూటిఫుల్ షాట్స్ అని తీసాడు. సో ఇప్పుడు కాస్త బాగా స్ట్రెస్ అని కాళ్ళు, సో వాడికి మసాజ్ చేపిద్దామని చెప్పి ఇలాగ మాల్కి వచ్చాను. సో వాడు అయిపోయిన తర్వాత ఏమైనా సీట్కి అయితే నేను కూడా కాస్త రిలాక్స్ అవుతాను. దాని తర్వాత ఒక ఏమైనా పిజ్జా కానీ బర్గర్ కానీ తినేసి కొంచెం ఏమైనా తాగేసి విల్ గో బ్యాక్ టు మై విలేజ్. ఫైనల్లీ ఐఎమ్ బ్యాక్ హోమ్. టూ మచ్ టైర్డ్నెస్ ఉంది ఎందుకో, అక్కడ బాగా తిరగడం వల్ల లేకపోతే సఫికేషన్ వల్ల అర్థం కాదు కానీ చాలా టైర్డ్నెస్ ఉంది. ఇప్పుడు మంచిగా వేడిలతో స్నానం చేసి పడుకుంటాను. ఎనీవేస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.